బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఎక్కువగా అంటే ఇబ్బందులు పడేవాళ్ళు మాకు అంటే శని పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి, ఏదో ఒక అంటే శని ప్రభావం ఆ పీరియడ్ మాకు నడుస్తోంది అని చెప్పి, ఉదాహరణకి అంటే అష్టమ శనో, ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో, ఏదో రకంగా శని భగవానుడి వల్ల మేము పడుతున్నాము అనుకునే వాళ్ళు శని త్రయోదశి రోజున విశేషంగా గనక శని భగవాను ఆరాధించిన, ఆయనకు సంబంధించిన దానాలు ఏమైనా చేసినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు. మరి ఈసారి మనకు ఇంకా విశేషంగా ధన త్రయోదశి రోజునే శని త్రయోదశి కూడా రావడం జరిగింది. మరి ఆ రోజున మనం ఏం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందో తెలియజేయండి. శనివారం నాడు శని త్రయోదశి ముహూర్తం తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున శని త్రయోదశి అని పాటిస్తారు. సంవత్సరం మొత్తం మీద 3, 4 వస్తాయి. ఒకసారి వచ్చిందంటే ఆ పక్క నెల కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలా త్రయోదశి ఏ టైంలో ఉండాలి? సాధారణంగా సాయంత్రం పూట ఉంటే అప్పుడు ఆ శని త్రయోదశిగా భావిస్తారు. మామూలుగా మనం నిత్య పూజలు చేసుకునేటప్పుడు సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే దానినే ఆనాటి తిథిగా పరిగణిస్తారు. ఆ కాసేపాక ఆ తిథి వెళ్ళిపోయినా సరే అప్పుడేమని చెప్తారు? తిథి చెప్పుకునేటప్పుడు ఆ తిథి పేరు చెప్పుకుంటూ తత్కాల అని మళ్ళీ తిథి మార్చి చెప్పుకుంటారు. ఆ సమయానికి తిథి మారిపోతుందిగా, పూజ చేసే సమయానికి అలా మారిపోయే రోజులు ఉంటాయి కదా, అలాగే చెప్పుకుంటాం. కనుక శని త్రయోదశి నాడు శనికి ఇష్టంగా ప్రీతిగా ఉంటుంది కనుక ఆయన పుట్టినరోజు నాడు ఎవరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. ఆ రోజున వాళ్ళని కాస్త మంచి చేసుకుంటే వాళ్ళకి పూజ చేస్తే, వాళ్ళకి ఏమన్నా నైవేద్యాలు పెడితే సంతోషపడతారు కనుక ఆయన సంతోషపెట్టి మనం సంతోషపెట్టేయటం. శని రావద్దు, కష్టము అని ఎప్పుడు అనుకోవద్దు. కష్టం అయితే ఏమవుతుంది? కష్టపడుతున్నాం కదా అంటే మనకి కష్టపడే యోగం అయిపోతుంది, ఇక సుఖపడే యోగం మిగులుతోంది. అంటే పైగా శని వచ్చింది అనగానే ఏం చేస్తున్నాం? గబగబా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దండాలు పెట్టుకుని మొక్కేసుకుని అంటే పుణ్యబలం పెరుగుతోంది, పాప బలం తగ్గుతోంది. అవును, అందుకే కుంతీదేవి కష్టాలు ఇస్తేనే నేను తలుచుకుంటాను అని చెప్పింది. కృష్ణుడికి అడిగింది, అత్త ఏం కావాలో కోరుకో అంటే నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు, కష్టాల్లో ఉంటే నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటా. అదే కష్టాలు లేకపోతే బాగా హాయిగా అన్ని అమృతూ ఉంటే ఎవరైనా పిల్లలకు కూడా మీరు చక్కగా ముద్దు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నం అది అన్ని పెట్టేస్తున్నారు అనుకోండి, వాడికి జన్మకు ఆకలనే పదమే తెలియదు. అవునవును, ఒక ఆకలి గురించి చెప్పుకుంటున్నాం, ఏదైనా అంతే. లోటు ఉండకుండా పెంచితే ఆ లోటు ఎప్పటికీ తెలియదు వాళ్ళకి. కనుక ఎప్పుడు పింఛ్ అనేది తెలియాలి. అవును, శని చేసే పని అదే. జాతక చక్రంలో ఉండేది 12 గళ్ళు. ఈ 12 పాపం ఎక్కడో చోట ఆయన ఉండాలి కదా. ఒక 6 5 ఉంటే కొంచెం ఇబ్బంది అంటున్నారు. 5 ఏంటి? 4వ గడి అర్ధాష్టమం, అష్టమం 8వ గడి, అంటే వాళ్ళ లగ్నం బట్టి గళ్ళు మారుతూ ఉంటాయి అవి. మళ్ళీ ఇంకొకటి ఏలినాటి శని అనేది 3 గళ్ళల్లో, అంటే 2.5 ఏళ్ళు ఒక గడిలో, ఆ తర్వాత 2.5 ఏళ్ళు దాని పక్క దాంట్లో, ఆ తర్వాత 2.5 ఏళ్ళు దాని పక్క దాంట్లో. ఈ 3 అంటే ఏంటి? మన మొట్టమొదటిసారి రాబోతోంది అని ముందరే 2.5 ఏళ్ల ముందరే హెచ్చరిక. సరిగ్గా మధ్య పీరియడ్లో మన జన్మ నక్షత్రం సమయంలోనే ఉంటూ అదొక హెచ్చరిక, జన్మరాశిలోనే ఉంటూ. తర్వాత పక్క వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమంత తేలిగ్గా వెళ్ళిపోదు అనమాట. కనుక అక్కడ ఉంటూ ఈ 3 ఎక్కడున్నా, లేతే అష్టమో అర్ధాష్టమంలో ఉన్నా కనుక 12, 1, 2, 4, 8 ఈ గళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని అంటారు. ఇబ్బంది పడుతుంటే కూడా బాధపడకండి. ఇబ్బంది పడుతున్నామంటే ఏమైంది? దానాలు చేస్తున్నామా? ఆ దానాల వల్ల మనం మళ్ళీ పుణ్యం వస్తుందా? అవును. పూజలు విశేషంగా చేస్తున్నామా? అవును. మళ్ళీ వెళ్ళి అన్ని చోట్ల ఆలయాలు సందర్శనం చేసి నాకు ఈ కష్టం పోగొట్టు కుంతీదేవి లాగానే వెళ్ళి ప్రార్థిస్తున్నామా? కుంతీదేవి కంటే కృష్ణుడు పాపం ఇంట్లోనే ఉన్నాడు, మనం అలా కదగా వెళ్ళాలి. ఇవన్నీ చేయటం వల్ల పుణ్యబలం పెరిగి పాపబలం తగ్గి మనకి ఇంకా ముందర రోజుల్లో చాలా బాగుంటాం. ఓకే, అది అందరూ గ్రహించుకో. మరి ఏం దానం ఇవ్వాలమ్మా ఆ రోజున? ముఖ్యంగా శనికి ఇష్టమైనటువంటివి నువ్వులు, నల్ల నువ్వులు, లవణము, తేనె కూడా, నూనె కూడా ఇస్తారు. నల్ల నువ్వులతో తీసిన నూనె. ఒక నల్ల బట్ట తీసుకోండి, దాని నిండా అంటే ఎంత బట్ట, ఇంత బట్ట తీసుకోండి, దాంట్లో నల్ల నువ్వులు వేసి మూట కట్టండి. మన శక్తి కొలది వేసి గట్టిగా నల్లదారంతో ఆ మూట గట్టిగా కట్టండి. దాన్ని నల్ల నువ్వుల నూనెలో ముంచండి, ఒక పెద్ద మూకుడులోనో దేంట్లో అయినా పెట్టండి. పెట్టి
ఆ ఒత్తి వెలిగించి ఏదైనా బ్రాహ్మడికి దానం ఇవ్వండి. బ్రాహ్మడికే ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ మళ్ళీ ఇది కూడా అందరు కులం పెట్టి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ దానం తీసుకుంటుంటే మన శని అంతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా దానం పుచ్చుకొని. అవును. అది పోగొట్టడానికి వాళ్ళు 1,00,000 గాయత్రి జపం చేయాలి. ఒకసారి వీళ్ళ పాపాలు ఎక్కువైతే 1,00,000 చాలదు, ఇంకా ఎక్కువ కూడా చేయాలి. మరి వాళ్ళు అంత జపం చేసే శక్తి గల వాళ్ళు కావాలి. ఊరికే జపం చేస్తే లాభం లేదు కదా, ఆ మంత్రసిద్ధి ఉన్న వాళ్ళు కావాలి. అవును అవును. కనుక ఆల్రెడీ ఆ మంత్రాన్ని చాలాసార్లు సాధన చేసి ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధి పొందినటువంటి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి చూసి ఇవ్వాలి. ఎవరికో ఒకళ్ళకి ఇస్తే పని కాదు, ఓకే, అది కూడా చూసుకోండి. దాంతోపాటు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఎందుకు? మరి ఇన్నాళ్ళు వాళ్ళ మనం తీసుకున్నదంతా వాళ్ళు పోవటానికి ఇన్నాళ్ళు జపం చేయాలంటే అవును, మరి వాళ్ళకి ఇంట్లో కూర్చుని వాళ్ళు జపం చేసుకుంటే కానీ వాళ్ళకి శక్తి తగ్గిపోయి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అవును, వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి తగ్గిపోయింది అనేది అర్థమవుతుంటుంది. అవును. కనుక ఉప్పు దానం ఇచ్చినా, నూనె దానం ఇచ్చినా, నువ్వుల దానం ఇచ్చినా, ఇలా దీపాలు తీసుకెళ్ళి ఒక్కొక్కసారి ఎవరు తీసుకోకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈ దీపాలు పెట్టేస్తున్నాం అవును కదా. అవును, నవగ్రహాల దగ్గర ఇలా చక్కగా నల్ల నువ్వులు ఒక మూటలో కట్టండి, దాన్ని ఒక నల్ల ప్రమిదలు దొరుకుతున్నాయి కదా, దాంట్లో పెట్టండి. దాని నిండా నల్ల నువ్వులు నూనె పొయ్యండి. మీ మీ బాధని బట్టి పెద్దము కూడా చిన్నము కూడా ఇంతే చాలా అనేది చూసుకోండి. చూసుకుని నిత్యము కొన్ని రోజుల పాటు ఒక మండలం పాటు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ శని దగ్గర ఈ దీపం పెట్టినండి. విశేషంగా రేపు శని త్రయోదశి నుంచి మొదలు పెట్టండి. ఓకే ఓకే. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఒక మండలం పాటు, మండలం అంటే 40-41 డేస్ ఆ రోజులు చేయండి. చేస్తే ఆ శని మన మీద ప్రసన్నత చెందుతాడు అనమాట. ఇంకోటి రామాయణంలో కథ ఉంది. సీత కోసం హనుమంతుడు అన్ని గదులు వెతుక్కున్నాడు అంతఃపురంలో, లంకలో అని చెప్తాం కదా. అలా అన్ని గదులు లంకలో వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఒక చోట ఒక గదిలో ఈ నవగ్రహాలని కూడా బంధించాడు కదా రావణాసుడు. ఒక గదిలో శనిని బంధించి కనిపించాడు. అప్పుడు ఈ అన్ని గదులు తలుపులు తీసి వెతుకుతున్నప్పుడు శని నన్ను విడిపించావు, థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక అప్పుడు చెప్పాడు హనుమంతుడికి, ఎవరైతే నీకు పూజ చేసుకుంటారో వాళ్ళు, అంటే హనుమంతుడు కూడా చెప్పాడు, నిన్ను వదిలాను కనుక నాకు రివర్స్గా ఇది కావాలి, నా పూజ ఎవరు చేసినా వాళ్ళకి నువ్వు పీడించడానికి వీల్లేదన్నాడు. కనుక ఈ శని బాధపడుతున్న వాళ్ళు హనుమంతుడి పూజ కూడా చేసుకోవచ్చు. అందుకే శనివారం నాడు విశేషంగా హనుమంతుడి పూజలు. ఓ, మరి ఇప్పుడు హనుమంతుడి పూజలు అంటే ఎక్కువగా తమలపాకుతో ఆరాధనలు, తమలపాకులు పూయొచ్చు, సింధూరం సేవ చేయొచ్చు కదా. ఏది చేసినా హనుమంతుడు సంతోషిస్తాడు. ఓకే, ఇవన్నీ చేయొచ్చు. విశేషంగా చాలా మంది ఇవన్నీ చేసినా చేయకపోయినా ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హనుమంతుడి గుళ్ళో, హనుమాన్ చాలీసా చేస్తూ. అలా ఏమైనా చేయాలంటారా అమ్మా? ఏ దేవతకైనా కూడా ప్రదక్షిణాలు అనేవి చాలా ముఖ్యం. ప్రదక్షిణాల మీదే ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు. అసలు అన్ని రకాల ప్రదక్షిణాలు ఉన్నాయి. ప్రదక్షిణలు అంటే దక్షిణ మార్గంలో తిరుగుతూ చేయటం అనమాట ఆలయానికి. అలా తిరుగుతూ చేసేటటువంటివి చాలా రకరకాల. శివుడికి ఒక రకంగా చేయాలి, ఒక్కోళ్ళకి ఒక్కొక్క రకంగా ప్రదక్షిణలు చేయాలి, ఒక్కోళ్ళకి ఒక్కొక్క సంఖ్యలో చేయాలి అనే నియమాలు కూడా ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం. ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఏంటంటే, ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక నిండు కుండలో నీళ్లు పెట్టుకుని చంకలో మోసుకుని వెళ్తూ ఉంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణలు చేయాలి. కానీ మనకి సంఖ్య ముఖ్యమని పరిగెత్తి పక్క వాళ్ళని తోసేసి ఊరికి అలా చేస్తే దుంకి అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు. ఓకే ఓకే, అందరూ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు. ఓకే. ఒకవేళ ఈ రోజున అంటే శని త్రయోదశి రోజున ఆలయానికి వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏదైనా విధానం ఆచరించవచ్చు అంటారా? హనుమంతుడికి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, హనుమంతుడి చక్కగా చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన శని ఆలయాలు ఉన్నాయి. మనకి హైదరాబాద్లో దగ్గరగా ఉన్నది ముందర చెప్తున్నాను. శంషాబాద్ దగ్గర మొత్తం ఒక 2 అంతస్తుల ఎత్తున శని విగ్రహం ఉంది. చాలా ఎంత పెద్దదో అనమాట. ఎంత కళగా ఉంటాడో, చాలా అందంగా ఉంటాడు ఆయన. అక్కడ మనం వెళ్ళి తైలాభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. శని త్రయోదశి నాడైతే అక్కడ క్యూలు ఉంటాయి. అంత పెద్ద విగ్రహానికి చేస్తారా? అంత పెద్ద విగ్రహానికి చేస్తారు. కింద అంత పెద్ద విగ్రహానికి చేసి మేనేజ్ చేయలేక కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కింద ఇంకో చిన్న విగ్రహం కూడా పెట్టారు. చిన్నది కూడా 4-5 అడుగులు ఉంటుంది. చిన్నది కూడా ఒక మనిషి ఎత్తు ఉంటుంది. ఓకే ఓకే. ఆ పెద్దదైతే 2 అంతస్తులు ఎత్తు ఉంటుంది. ఆయనకు లెక్క ఉంటుంది. ఇన్నేళ్ళు 19.5 ఎన్నాళ్ళు ఉంటాడు శని వస్తే. అన్నేళ్ళు అంత సైజు విగ్రహం అనమాట అది. ఆ విగ్రహానికి వెళ్ళి అక్కడ మనం అర్చనాదులు చేసుకోవచ్చు. అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. శనిని చూశాక శివుణ్ణి కూడా చూసి రమ్మని ఒక శాస్త్రం. శనిని చూసేస్తే వెంటనే వచ్చేయకండి ఇంటికి అని.
కాళ్ళవి కడుక్కోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. కాకపోతే బయటికి వెళ్ళి వచ్చాం కనుక కాళ్ళు కడుక్కుంటాం, ఇంట్లో దేవాలయం ఉండదు కదా, కనుక అది వేరే, ఆ శుభ్రం వేరే. బయట నుంచి ఎన్నో క్రిములు బయటికి లోపల లేకుండా. శనిని చూశాక అక్కడ శివాలయం కూడా ఉంది, శివాలయానికి వెళ్ళి రావచ్చు. అది కాక ఆన్లైన్లో కట్టేటటువంటి ఆలయాలు ఇంకోటి అన్నట్టు మర్చిపోయాను, మన హైదరాబాద్లోనే ఇంకొక ఆలయం ఉంది. సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంది. ఆ మింట్ కాంపౌండ్ దగ్గర అక్కడ శనిశింగనాపూర్ వెళ్ళిన వాళ్ళు ఎవరో కొన్నేళ్ల క్రితం ప్రతిష్ఠ చేశారు. అది కూడా చాలా పాతది, అది ఎప్పటి నుంచో ఉన్నది. అక్కడ నిజాం కాలం నుంచి కూడా ఉన్నదని చెప్తారు. అచ్చం అదే రూపంలో ఒక నల్ల రాయి, ఆ కోణ రూపంలో ఉన్నటువంటి రాయి ఉండి దానికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి. అది ఓపెన్ గా ఉంటుంది, ఎవరైనా ఏ క్షణమైనా రోడ్డు మీద అటు ఇటు పోతున్న వాళ్ళు కూడా వెళ్ళి చూసుకుని దండం పెట్టుకుని వీళ్ళు చేసే పూజలు చేసుకొచ్చేయచ్చు. అలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి మన దగ్గర, హైదరాబాద్ లోనే ఉన్నాయి. అవి కాకుండా తిరునల్లారని నలమహారాజుకు శని పడితే శనిని పోగొట్టిన ప్రదేశం. నలమహారాజు అంతటి వాడు ఎంత అవస్థలు పడ్డాడో తెలుసు కదా. అలాంటిది దాంట్లో ఆ తిరునల్లారని పాండిచేరిలో ఉంది ప్రస్తుతం. ఒకప్పుడు అంతా తమిళనాడులో ఉండేది, ఇప్పుడు విభజన తర్వాత అది పాండిచేరిలోకి వెళ్ళింది. పాండిచేరిలోనే ఉంది, తమిళనాడు బార్డర్లోనే ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఒక పెద్ద శివాలయం. ఆ శివాలయానికి పక్కన కాకి వాహనంతో శనీశ్వరుడు, ఆయనకి పూజలు. ఆన్లైన్లో కూడా ఎవరైనా మేము వెళ్ళలేకపోతున్నాం అన్నారు కనుక నాకు అందుకని చెప్పాను, మనం ఆన్లైన్లోనే ఆ గుడి వెబ్సైట్లో చూసుకుని వాళ్ళకి మనం ఆలయానికి ప్రసాదంగా డబ్బులు కడితే వాళ్ళు మనకి పూజ చేసి మన ఇంటికి ప్రసాదం పంపిస్తారు. విభూది కుంకుమ వస్తుంది అక్కడి నుంచి. మనం ఎన్నాళ్ళు కట్టాలి, నెల రోజులు కట్టాలా, మండలం కట్టాలా, వారం రోజులు కట్టాలా, లేకపోతే ఓ సంవత్సరం అంతా నా జన్మ నక్షత్రం నాడు కట్టండి. ఇది మేము అలా ఒక సంవత్సరం అంతా మా జన్మ నక్షత్రం నాడు కట్టండి అని పెట్టాం. ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉంటుంది, 7 ఏళ్ళు ఉంటుంది అంటారా, 7 ఏళ్ల పాటు చేయించుకోండి, ఉపశమనం ఉంటుందంటారా ఇలా చేయించడం వల్ల? అక్కడ మన పేరు మీద అర్చన జరుగుతుంది, మనకి కుంకుమను విభూది ప్రసాదంగా వస్తుంది. ఈ విభూది ధరించండి, కుంకుమ ధరించండి, తప్పకుండా ఉంటుంది. అసలు ఇవన్నీ కూడా సైకాలజికల్ గా మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటే ఉండిపోతాం కదా. మనకైతే అక్కడ అయిపోయింది, వాళ్ళు పూజ చేశారు తగ్గిందని, లేకపోతే ఎన్ని పూజలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. నిజంగానే దాని ప్రభావం కూడా ఉంది. ఇదేదో సైకాలజీ, దాన్ని ఏమంటారు, ఒక ఏదో ప్లాసిబో లాంటి పిల్లు కాదమ్మా, ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. దేవుడని నమ్మిన వాళ్ళకి. అందుకే కదా ఎప్పుడు శ్రద్ధ సబూరి అన్నారు కదా, ఎవరు చెప్పినా. ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. అవి ఉంటే అన్నీ చక్కగా ఎక్కడొక్కడ కూర్చుంటాయి జిక్సా పజిల్లో, మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం. సంతోషమ్మా, మంచి అంటే విషయాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వెళ్ళలేకపోయినా కూడా ఆన్లైన్ లో కూడా అవకాశం ఉంది కాబట్టి ఇంకా సంతోషించదగ్గ విషయం. నలుడికే శని పోగొట్టినటువంటి ప్రదేశం. అక్కడ నల్ల పుష్కరిణి ఉంది, ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం చూసి పూజలు చేయించుకుని రావచ్చు, లేదా ఆన్లైన్ లో కట్టి తెచ్చుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వుతూనే శివలింగం, సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి